జగ్గయ్యపేట నుంచి వచ్చినమయ్యా. మక్కాల రామలమ్మ నా పేరు. మక్కాల వెంకటేశ్వర్లు, మక్కాల హనుమంతరావు. నా కొడుకు తెచ్చిపోయిన బాధలో మేము ఉండమయ్యా. ఈ లోపల నాకు పెద్దతనం కావగలిగిన నాకు కూతురు నా అల్లుడు నా జాబులు కొట్టేశారు. నా జాబులు తీసుకున్నారయ్యా. మా జాబులు తీసుకొని మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరిగి 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 ఎన్ని రోజులు తిరిగినా కూడా ఒక్కళ్ళన్న ఒక సమాధానం చెప్పలేదయ్యా. మాకు చెప్పండి దానివల్ల చెప్పండి గోపాలు ఏమల గోపాలు ఏమల నాగేంద్ర ఇంతకుముందు పోరాట చేసుకునేది వాళ్ళు. ఇప్పుడు జగ్గయ్యపేట వచ్చారు. మా జాబులకి పోతున్నారయ్యా. మాకు రూపాయి లేదు. అక్కడెక్కడ అడుక్కొని రూపాయి అడుక్కొని తింటున్నాం అయ్యా. ఎవరు సహకరించట్లేదు మాకు. పెద్దవాళ్ళ కాడి నేను మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూరు 3 సంవత్సరాలు తిరిగినా కూడా ఒక్కళ్ళన్నా సహకరించకుండా ఒక్కళ్ళైనా మాట్లాడకుండా ఉన్నారయ్యా. ఇక్కడికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పోయి కలెక్టర్ గారిని కలిసి ఒక అయ్యగారు మాకు సహకారం చేసి పలానా కాడికి పోండి మీరు అని ఒక కాగితం రాసిస్తే మేము కలెక్టర్ గారి కాడికి పోయినామయ్యా. పోయిన తర్వాత కలెక్టర్ గారు చర్యలు తీసుకొని మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఫోన్ చేశారు. ఏమంటే ఫోన్ చేయగానే ఆయన అందుబాటులో లేరు. అందుబాటులో లేకపోతే లేరే వాళ్ళు వచ్చి లేరండి అని చెప్పారు. లేరని చెప్పినాక తర్వాత ఆ కాగితం మీద ఏమంటే మీకు మేము చర్య తీసుకుంటాం లేమ్మని పంపించేశారయ్యా. అప్పుడు ఆ కాగితాలు అనేది బయటపడి ఆ ఏలు ముద్రలో మా గారే కావయ్యా. ఆ ఏలు ముద్రకి నేను ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. నేను నాయి కావు. ఆ ఏలు ముద్రలు అనేదే నాయి కావు. నాయనని కాంచి 1-2 నెలల దాకా కూడా ఇవ్వకుండా చేసి నబ్బెట్టి నన్ను నా మగుడిని మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా కమిషనర్ గారు వెంకటేశ్వర గారు మెబ్బెట్టి మంచితనంగా మాట్లాడి మర్యాదగా మాట్లాడి నీ ఉద్యోగాలు ఆడికి పోవు, నీకెందుకు నాది బాధ్యత అని కమిషనర్ గారు వెంకటేశ్వర గారు అని ఈ లోపల వాళ్ళకి రాసిచ్చారు. రాసిన తర్వాత మా జాబులు మాకు కావాలని మేము పోయితే మీకు జాబుల్లో ఎవరో మీరు అవతల పోండి, మీకు సంబంధం లేదని గద్దిచ్చినట్టుగా మాట్లాడారు. గద్దిచ్చినట్టుగా మాట్లాడగా మీ కాళ్ళ మీద కూడా పడ్డా కూడా ఒక్కళ్ళన్న సహకరించలేదు. ఒక్కళ్ళైనా మాట్లాడలేదు, మందించలేదు. పెద్ద వాళ్ళ కాడికి పోయాను, ఎమ్మెల్యే గారి కాడికి పోయాను, అందరి కాళ్ళు పట్టుకున్నాం. ఒక్కళ్ళన్నా కూడా సహకరించలేదు. ఒక్కళ్ళని ఇది తప్పు వాళ్ళ తప్పు చేస్తున్నారు అన్న మాట రాలేదు. ఒక్కళ్ళకి కూడా పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ కౌన్సిలర్లు కానీ ఎవరికైనా ప్రతి ఒక్క కౌన్సిలర్లు కాడికి పోయాను మేము. ప్రతి ఒక్క కౌన్సిలర్లు కాడికి పోయాను, ప్రతి ఒక్క పెద్ద మనుషులు కాడికి పోయాను. ఒక్కళ్ళన్నా అందుబాటులో లేకుండా మమ్మల్ని తీసేసినట్టుగా మాట్లాడారయ్యా. న్యాయం జరగాలి. నా ఉద్యోగాలు నాకు రావాలి. నా 2 ఉద్యోగాలు నాకు రావాలి. అవుటి పిల్లగాన్ని వేసుకొని ఎర్రటంలో తిరిగి 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 ఇది పువ్వు లేకుండా నీళ్ళు లేకుండా అలా వచ్చిన నల్లాడిని మేమిద్దరం కూడా తల్లి కొడుకులు తండ్రి ముగ్గురు కూడా మున్సిపాలిటీలో వచ్చి తీపురండి జగ్గయ్యపేట